హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మనకి సెట్ 3 పేపర్ అనమాట. ఆర్పిఎఫ్ 24/12/2018లో జరిగిన షిఫ్ట్ 3 పేపర్ అనమాట. సో ఎవరైతే ఓపికతో చూస్తారో వాళ్ళు మాత్రమే గెటిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనేవి చాలా కష్టపడి కలెక్ట్ చేసి అయితే రాశాను. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్లయితే మీరు డెఫినెట్గా మంచి సక్సెస్ అయితే పొందుతారు. అండ్ రైల్వేలో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ 25 to 30% సేమ్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతుంటాయి అనమాట. సో డోంట్ మిస్ ద ఎండ్. వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, ఇన్ విచ్ స్టేట్ డిడ్ ద కిసాన్ సభ మూమెంట్ స్టార్టెడ్? కిసాన్ సభ మూమెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారంటే మనకి బీహార్లో అయితే స్టార్ట్ చేశారు. ఎవరి చేత ఈ మూమెంట్ అనేది లీడ్ చేయబడింది అంటే మనకి స్వామి సహజన్ అండ్ సరస్వతి చేత లీడ్ చేయబడింది అనమాట. హూ వ్రోట్ ద బుక్ నీల్ దర్పణ్? నీల్ దర్పణ్ అనే బుక్ని ఎవరు రాశారంటే మనకి దీన్ బంధు మిత్ర అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి, వాట్ డస్ ద అరెండల్ గ్లాండ్ అడ్రినల్ గ్లాండ్ సీక్రెట్? అడ్రినల్ గ్లాండ్ చేత ఏది సీక్రెట్ చేయబడుతుంది, ఏది విడుదల చేయబడుతుంది అంటే మనకి కార్టిజోల్. ఈ గ్లాండ్ నుంచి విడుదల చేయబడిన రసాయనాలు మనకి దేనికి ఉపయోగపడతాయంటే పిట్యూటరీ గ్లాండ్ని కానీ అండ్ ఇంకా అడ్రినల్ గ్లాండ్ని కానీ హైపోథాలమస్, మెదడులో ఉండే హైపోథాలమస్ కానీ వాటి యొక్క పనితీరుని మెరుగుపరచడానికైతే మనకి కార్టిజోల్ అంటే అడ్రినల్ విడుదల చేసే కార్టిజోల్ అనే హార్మోన్ ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి, హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ద ఇండిపెండెంట్ ఇండియా? సో స్వతంత్ర భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే మనకి లార్డ్ మౌంట్ బాటెన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి, వాట్ ఈజ్ ద బ్రిటన్ ఇన్ ఆర్టికల్ 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో ఆర్టికల్ 1లో ఏం చెప్పబడిందంటే ఇండియా గురించి అండ్ భారత్ విల్ బి ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనమాట. ఇండియా అనేది ఒక చాలా రాష్ట్రాల యొక్క సమూహము అనేది చెప్పబడింది. నెక్స్ట్ వచ్చేసరికి, వేర్ ఈజ్ ద హైకోర్ట్ ఆఫ్ ద ఉత్తరప్రదేశ్ లొకేటెడ్? ఉత్తరప్రదేశ్ యొక్క హైకోర్టు ఎక్కడ ఉంది అంటే మనకి అలహాబాద్లో అయితే ఉంది. సో స్టేట్కి సంబంధించిన హైకోర్ట్స్ కూడా ఇంపార్టెంట్. ఇది సపరేట్ టాపిక్ అనమాట. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన హైకోర్ట్స్ అండ్ కొన్ని 2-3 స్టేట్స్ కలిపి కూడా ఒకే హైకోర్టు ఉంటుంది. అండ్ పుదుచ్చేరి కింద అంటే యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా మనకి, యూనియన్ టెరిటరీస్ అనేవి ఏ స్టేట్ యొక్క హైకోర్టు పరిధిలోకి వస్తాయి. ఈ విధంగా ఇంపార్టెంట్ వీడియోస్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు గూగుల్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసి ఒక దగ్గర రాసుకొని డైలీ ప్రిపేర్ అవ్వండి, అసలైతే మిస్ చేయొద్దు. అండ్ ప్రజెంట్ ఉన్న హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే, పంబా పీసెంట్ రివోల్ట్ టుక్ ప్లేస్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అనమాట. పంబా పీసెంట్ రివోల్ట్ ఎక్కడ జరిగిందంటే మనకి వెస్ట్ బెంగాల్ అయితే జరిగింది. దీంట్లో ఏంటి అంటే మనకి అక్కడ ఉన్న రైతుల యొక్క పొలాలను బలవంతంగా ఆక్రమించి వాళ్ళ చేత వాళ్ళ పొలాలకి ట్యాక్స్ అయితే పే చేస్తూ ఉంటారు అనమాట. సో దీన్ని పంబా పీసెంట్ రివోల్ట్స్ అని అంటారు, రైతులకు సంబంధించిన రివోల్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి, వాట్ విల్ బి ద pH వాల్యూ ఆఫ్ ద హ్యూమన్ బ్లడ్ అండర్ ద నార్మల్ కండిషన్స్? సో సాధారణ ఉష్ణోగ్రత వద్ద మానవుని యొక్క బ్లడ్ pH వాల్యూ ఎంత అనేది అడుగుతున్నారు. ఎంత ఉంటుందంటే మనకి 7.4 అనమాట. సో ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ pH వాల్యూస్ అయితే చూసుకోండి, లైక్ లెమన్ కానీ పాలకి వెనిగర్కి ఈ విధంగా అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేయర్స్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఆర్చరీ? ఆర్చరీకి సంబంధించిన ప్లేయర్ కాని వాళ్ళు ఎవరంటే మనకి ఆండ్రియా ఆర్సోబిక్. ఈమె ఒక షూట్ ప్లేయర్ అనమాట, షూటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హిందీ ఎస్ఐ సిస్టమ్, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయితే పడిందనమాట. ఎస్ఐ సిస్టంలో 10^24ని ఏమని పిలుస్తారు అంటే మనకి యొట్టా అని పిలుస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, హూ అమౌంగ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ ద లాంగెస్ట్ టెన్యూర్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్? సో ఇక్కడ కూడా క్వశ్చన్ అనేది కొంచెం మిస్టేక్ పడింది, సారీ అండి. సో మనకి లాంగెస్ట్ టెన్యూర్లో పనిచేసిన ప్రెసిడెంట్ ఎవరంటే మనకి రాజేంద్ర ప్రసాద్ అనమాట. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, 10 years అయితే చేశారనమాట ఇతను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద 11th ఫైనాన్స్ కమిషనర్? 11th ఫైనాన్స్ కమిషనర్ ఎవరు అంటే మనకి ఏఎం కుస్రో అనమాట. సో 12th ఎవరు మనకి ఆర్సి రంగరాజన్. 14th ఎవరంటే మనకి వైసి రెడ్డి. సో ఇప్పుడు మనం ఏమడిగారు, 11th ఫైనాన్స్ కమిషనర్ ఎవరంటే మనకి ఏఎం కుస్రో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే, బై హూమ్ వాజ్ ద బుక్ అముక్తమాల్యద రిటెన్? అముక్తమాల్యద అనే బుక్ ఎవరి చేత రాయబడిందంటే మనకి కృష్ణదేవరాయ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే,
ద ఫార్ములా టు డిటర్మైన్ ద పవర్ ఈజ్, పవర్కి ఫార్ములా ఏంటంటే వర్క్ బై టైం. పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ విచ్ గేమ్ టర్న్ ఫాల్స్ స్టార్ట్ ఈజ్ యూజ్డ్. ఫాల్స్ స్టార్ట్ అనే పదాన్ని దేంట్లో యూజ్ చేస్తారంటే మనకి అథ్లెటిక్స్లో అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్ టైప్ ఆఫ్ ద గవర్నెన్స్ సిస్టమ్ హ్యాడ్ బీన్ అడాప్టెడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎలాంటి కాన్స్టిట్యూషన్ అంటే మనకి పార్లమెంటరీ. పార్లమెంటరీ అంటే ఏంటి, లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ఏముంటుంది మనకి ప్రెసిడెంట్ అయితే ఉంటారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మెడికల్ సైన్స్. మెడికల్ సైన్స్ యొక్క పితామహుడిగా ఎవరు పిలుస్తారంటే మనకి హిప్పోక్రేట్స్. సో మనకి ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ, నెక్స్ట్ వచ్చేసరికి ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. ఈ విధంగా క్వశ్చన్స్ లాస్ట్ పేపర్లో అయితే అడిగారు. ఇప్పుడు వచ్చేసరికి ఫాదర్ ఆఫ్ మెడికల్ సైన్స్ అయితే అడిగారు, హిప్పోక్రేట్స్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బై వాట్ అదర్ నేమ్ ఈజ్ ద రెడ్ ఫోర్ట్ నేమ్. రెడ్ ఫోర్ట్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేసినారంటే మనకి అక్బర్ అనమాట. దాని ఇంకొక పేరు ఏంటంటే మనకి లాల్ కులియా. నెక్స్ట్ వచ్చినట్లయితే వాట్ ఈజ్ ద డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ సన్ అండ్ ద ప్లానెట్ మెర్క్యూరీ. సో లాస్ట్ వీడియోలో మనకి సన్కి మార్స్కి, సన్కి వీనస్కి, సన్కి మెర్క్యూరీకి ఇప్పుడు. సో సన్కి మెర్క్యూరీకి ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే మనకి 57.91 మిలియన్ కిలోమీటర్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గట్కా ఈజ్ ఏ మెటీరియల్ ఆర్ట్ విచ్ స్టేట్ డస్ ఇట్ బిలాంగ్స్ టు. గట్కా అనేది మనకి ఏ స్టేట్ యొక్క మెటీరియల్ ఆర్ట్ అని అయితే అడుగుతున్నారు. దేనికి సంబంధించిందండి ఇది, పంజాబ్కి సంబంధించిన మెటీరియల్ ఆర్ట్ అనమాట. ఆ లాస్ట్ వీడియోలో కూడా చూసాం మనం. దేని కలరీ పట్టు అనేది దేనికి సంబంధించిందంటే కేరళకి సంబంధించిన మెటీరియల్ ఆర్ట్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బై హూమ్ వాజ్ ద ఎలక్ట్రాన్ డిస్కవర్డ్. ఎలక్ట్రాన్ ఎవరి చేత డిస్కవర్ చేయబడిందంటే మనకి జే థామ్సన్. న్యూట్రాన్ ఎవరి చేత, జేమ్స్ చాడ్విక్ చేత. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద క్యాపిటల్ ఆఫ్ ద అల్బేనియా ఈజ్. అల్బేనియా యొక్క క్యాపిటల్ ఏంటి మనకి అంటే తిరానా. సో ఇలాంటి కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హౌ మెనీ మ్యాక్సిమం మెంబర్స్ క్యాన్ బి ప్రెసిడెంట్ నామినేటెడ్ టు ద రాజ్యసభ. రాజ్యసభకి ప్రెసిడెంట్ ఎంతమందిని తీసుకుంటారు అంటే మనకి 12 మెంబర్స్. అండ్ ఈ 12 మెంబర్స్ కూడా డిఫరెంట్ ఫీల్డ్స్లో లైక్ లెక్చరర్ అని ఒకటి, పొలిటికల్ సైన్స్ ఒకటి, టీచర్స్ ఒకటి, ఈ విధంగా అనమాట. ఆ ఫీల్డ్స్లో వాళ్ళు నైపుణ్యత పొంది ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద టిష్యూస్ ఫౌండ్ ఇన్ బిట్వీన్ అప్పర్ అండ్ లోవర్ ఎపిడెర్మిస్ ఆర్ కాల్డ్. అప్పర్ అండ్ లోవర్ ఎపిడెర్మిస్లో ఉన్న సెల్స్ని ఏమంటారంటే మనకి మెసోఫిల్ అనేది అంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద కరెన్సీ ఆఫ్ ఫిన్లాండ్. ఫిన్లాండ్ యొక్క కరెన్సీ ఏంటంటే మనకి యూరో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ డస్ నాట్ షేర్ ద బౌండరీ విత్ ఇండియా. ఇండియాతో బౌండరీస్ లైన్స్ షేర్ చేసుకుంది కింది వాటిలో ఏదంటే మనకి ఆప్షన్స్ చూస్తే అర్థమైపోతుంది అనమాట. ఎలాంటి క్వశ్చన్స్కి సియాచిల్ అనేది మనకి ఇండియాతో బౌండరీ లైన్ అయితే చేయదన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ విచ్ మ్యాప్ సైమల్టేనియస్లీ షోస్ ద ఫిజికల్ అండ్ కల్చరల్ ఫీచర్స్ ఆఫ్ ద ప్లేసెస్. కల్చరల్ ఫీచర్స్ ఆఫ్ ద ప్లేసెస్ అంటే సమ్ ఇంపార్టెంట్ టెంపుల్స్ కానీ ఇంకా మన డిఫరెంట్ కట్టడాలు కానీ ఇలాంటి వాటిని, మరియు ఫిజికల్ జియోగ్రఫీ అంటే మనకి నదులు, సముద్రాలు, పర్వతాలు వీటన్నిటి గురించి తెలిపే మ్యాప్ని ఏమంటారంటే టోపోగ్రాఫిక్ మ్యాప్ అని అయితే పిలుస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ టు బికమింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత ఏజ్ వరకు చేయొచ్చు పోటీ అంటే దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ అనమాట. పోటీ చేయాలి అంటే మినిమం 35 అయితే ఉండాలి. మ్యాక్సిమం లిమిట్ అనేది ఎప్పటి వరకు అయినా సరే పోటీ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బై హూమ్ ఈజ్ ద టెంపరరీ స్పేస్ ఆఫ్ లోక్సభ అపాయింటెడ్. టెంపరరీ స్పేస్ ఆఫ్ లోక్సభ ఎవరి చేత అపాయింట్ చేయబడుతుందంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హౌ మెనీ స్కెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి అంటే మనకి 12 స్కెడ్యూల్స్. ఫస్ట్లో ఎన్ని ఉన్నాయంటే మనకి 8లో ఉన్నాయి, ఆ తర్వాత 12కి అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద లీడర్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాజ్. సో ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్కి లీడర్ ఎవరు వహించారంటే మనకి మొరార్జీ దేశాయ్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేర్ ఈజ్ ద ఇండియన్
ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎకనామిక్ లొకేటెడ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ లొకేటెడ్ ఎక్కడ ఉంది అంటే మనకి హైదరాబాద్లో అయితే ఉంది. అంటే ఎకనామిక్ యొక్క ప్రధాన కేంద్రం అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హూ వాజ్ రిటెన్ ద బుక్ సన్నీ డేస్. సన్నీ డేస్ అనే బుక్ ఎవరు రాశారంటే మనకి సునీల్ గవాస్కర్. సో ఏన్షియంట్ బుక్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్లో ఉన్న బుక్స్ అండ్ కొన్ని మిడివల్ ఇండియన్ హిస్టరీలో కానీ సంథింగ్ ఫేమస్ పర్సన్స్ స్పోర్ట్ పర్సన్స్ రాసిన బుక్స్ కానీ మధ్యలో ఈ 90sలో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఇంకా ఏమన్నా మంచి గొప్ప అవార్డ్స్ పొందిన బుక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ ప్లేయర్స్ రిసీవ్డ్ ద ఫస్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ ఇన్ 1991 to 92 అనమాట. సో ఫస్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఎవరికి వచ్చిందంటే మనకి విశ్వనాథన్ ఆనంద్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ విచ్ కంట్రీ డస్ ద వోల్గా రివర్ ఫ్లోస్. మనకి వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి రివర్స్ అయితే ఎక్కువ అడుగుతున్నారు. సమ్ ఇంపార్టెంట్ రివర్స్ ఫ్లో సిటీస్ అయితే గుర్తుపెట్టుకోండి. మనకి వోల్గా రివర్ ఎక్కడ ఫ్లో అవుతుందంటే మనకి రష్యాలో. ఇక్కడ పేరులోనే అర్థమవుతుంది అనమాట. మనకి బ్రదర్స్ మూవీలో తన పేరు వోల్గా కదా, ఆమె రష్యాకి సంబంధించినామా అంటే సంథింగ్ మనిషి పేర్లను బట్టి కూడా వాళ్ళ యొక్క కంట్రీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి కొన్ని. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెన్ డిడ్ ప్రాజెక్ట్ టైగర్ ద ప్రోగ్రామ్ రిలేటెడ్ టు ద టైగర్ కన్సర్వేషన్ స్టార్టెడ్. లాస్ట్ వీడియోలో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చిందంటే 1972లో అనమాట. ఇప్పుడు ఏమడుగుతున్నారు, ప్రాజెక్ట్ టైగర్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1973లో అయితే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ విచ్ వర్షన్ ఈజ్ ద మెరీనా ట్రెంచ్ లొకేటెడ్. మెరీనా ట్రెంచ్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకి పసిఫిక్ ఓషన్లో ఉంది. అండ్ ఇట్ ఈస్ ద డీపెస్ట్ ట్రెంచ్ అనమాట, చాలా లోతైన ట్రెంచ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అండర్ వాట్ డస్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కమ్. ఆర్కియాలజికల్ ఇండియా అనేది దేని కిందకి వస్తుందంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఆర్కియాలజీ అంటేనే మనకి ఏన్షియంట్ బుక్స్ కానీ ఏన్షియంట్ తవ్వకాలు కానీ ఈ విధంగా చేస్తారు కాబట్టి అవన్నీ దేనికి సంబంధించి మన కల్చర్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది దీనికి బాధ్యత అయితే వహిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ద ఎలిమెంట్ బోరాన్. బోరాన్ యొక్క ఎలిమెంట్ నెంబర్ ఎంత అంటే మనకి 5 అనమాట. సో ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్స్ అనేవి డెఫినెట్గా అయితే చదవండి, ప్రతి ఒక్క పేపర్లో కూడా 1 బిట్ అయితే పడుతూనే ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హూ బికేమ్ ఇన్ ద 4th ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1888. 1888లో 1888 టైంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారంటే మనకి జార్జ్ యూలే అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద టర్మ్ హాఫ్ నెల్సన్ ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ స్పోర్ట్. హాఫ్ నెల్సన్ అనే పదాన్ని దేంట్లో ఏ స్పోర్ట్లో యూజ్ చేస్తారంటే మనకి రెజ్లింగ్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ ద ఐయుపాక్ నేమ్ ఆఫ్ ద ఎడిపిక్ యాసిడ్ యొక్క ఐయుపాక్ నేమ్ ఏంటంటే మనకి హెక్సానియోడిక్ యాసిడ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లొకేటెడ్. కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందంటే మనకి కర్ణాటక. సో ఈ విధంగా కుడంకుళం ఎక్కడ ఉంది, తారాపూర్ ఎక్కడ ఉంది, కక్రపార ఎక్కడ ఉంది, ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ పవర్ ప్లాంట్స్ అయితే చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ ద నిక్ నేమ్ ఆఫ్ ద నోవాక్ జోకోవిచ్ యొక్క నిక్ నేమ్ ఏంటి అంటే మనకి నూలి అనమాట. ఇతను ఎవరు అంటే మనకి షట్లర్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద క్యాపిటల్ ఆఫ్ ద అరుణాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటి మనకి ఈటానగర్. సో ఇది వచ్చేసరికి నార్త్ ఈస్ట్ స్టేట్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తిరుపతి డాల్స్ ఆర్ మేడప్ ఆఫ్. తిరుపతిలో ఉండే బొమ్మలు దేని మీద తయారు చేస్తారంటే మనకి రెడ్ శాండల్వుడ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెన్ వాజ్ ద జమీందారీ సభ ఎస్టాబ్లిష్డ్. జమీందారీ సభ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినారు అంటే 1838లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద నీతి ఇన్ రిలేటెడ్ టు ద నీతి ఆయోగ్. నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద టైడల్ మౌత్ ఆఫ్ ఏ రివర్ వెన్ ఫ్రెష్ వాటర్ అండ్ సాల్ట్ మిక్స్ ఈజ్. సో ద టైడల్ మౌత్ ఆఫ్ ఏ రివర్ వేర్ ఫ్రెష్ అండ్ సాల్ట్ వాటర్ మిక్స్. ఫ్రెష్ వాటర్ సాల్ట్ వాటర్ మిక్స్ అయ్యే ప్రదేశాన్ని ఏమంటారంటే ఎస్చువరీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇఫ్ ద గవర్నమెంట్ స్టార్ట్స్ పర్చేసింగ్ ఇట్స్ బాండ్స్ బిఫోర్ దేర్ మెటర్నిటీ పీరియడ్ ఎట్ ఫుల్ మెటర్నిటీ అమౌంట్ దెన్ ద మనీ
సర్క్యులేటింగ్ ఇన్ ద ఎకానమీ విల్ బి కాల్డ్. ఏమంటారంటే మనకి చీప్ కరెన్సీ అయితే అంటారనమాట. అంటే మనకి మెటర్నిటీ పీరియడ్ అనేది కంప్లీట్ అవ్వకుండానే మనకి అమ్మేస్తున్నారు కాబట్టి దాన్ని చీప్ రేట్కి అమ్మవలసి వస్తుంది కాబట్టి చీప్ కరెన్సీ అయితే అంటారనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు వాచ్ చేసిన వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అయితే పొందుతారండి. ఎంతో ఓపికగా డెఫినెట్గా జాబ్ కొట్టాలి అనే ఉద్దేశంతో మీరైతే వీడియోని చూసారు కాబట్టి ఇంకా రిలేటెడ్ టాపిక్స్ కావాలనుకుంటే ఒక చిన్న లైక్ అయితే చేయండి. వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.